డీఎంకేతో ఎంత స్నేహంగా ఉన్నా అధికారంలో భాగస్వామ్యం ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రముఖ సినీ నటుడు విజయ్తో కలిసి ఎదుర్కోవాలని భావిస్తోందా? అంటే అవునని అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 40 స్థానాలు కావాలంటూ టీఎన్సీపీ అధ్యక్షుడు అడుగుగా తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను కోరారు. అయితే ఆ భేటీ జరిగిన 48 గంటల్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితునిగా పేరుగాంచిన ప్రవీణ్ చక్రవర్తి టీవీకే అధినేత విజయ్తో రహస్యంగా భేటీ కావడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. టీవీకే కార్యాలయానికి వెళ్లిన ప్రవీణ్ చక్రవర్తి విజయ్తో గంటకు పైగా భేటీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అడిగినన్ని స్థానాలు ఇచ్చేందుకు స్టాలిన్ సుముఖంగా లేరు. కాంగ్రెస్ కు 20 నుంచి 25 శాసనసభ స్థానాలు మాత్రం ఇవ్వాలని స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం.